హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే శుభవార్తలు అయితే రెండు వచ్చాయండి. సో వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను కూడా అయితే మనకు ప్రకటిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క రెండు శుభవార్తలు ఏంటి, సంక్రాంతి సెలవులు మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయొద్దండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా మీరైతే వీడియోని చూడండి. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కనుక షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకుంటారు. సో ఇక మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. వాటితో పాటుగా క్యాబినెట్లో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు 90 కోట్ల రూపాయలను కూడా అయితే మంజూరు అయితే చేయడం జరిగింది. సో ఈ 90 కోట్ల రూపాయలు ఎవరి కోసం, ఎందుకోసం అనే విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం పూర్తిగా వీడియోలోకి వెళ్ళి అప్డేట్ కనుక చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదివేటువంటి బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ కోసం ప్రభుత్వం 90.5 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ విషయాన్ని మంత్రి సవిత తెలిపారు. సీఎం పిఎం ఎస్ఎస్బి పథకం రెండో విడత కింద ఈ యొక్క పథకంలో ఉన్నటువంటి మనీని అయితే కేటాయించారు. 2025-26వ విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఓబీసీ, ఈబీసీ, డిఎన్జీ విద్యార్థులు స్కాలర్షిప్స్ వర్తిస్తాయి. వెనకబడినటువంటి తరగతులకు విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. సో ఈ విధంగా మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో మొత్తంగా మనం చూసినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, బీసీ స్కాలర్షిప్స్ కోసం 90 కోట్ల రూపాయలను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో ఇవి వచ్చేసి మనకు ఎవరైతే ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్లో చదువుతున్నారో సో వారికి మాత్రం వర్తిస్తాయి. 2025-26 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, ఓబీసీ, ఈబీసీ, డిఎన్జీ విద్యార్థులకైతే ఈ స్కాలర్షిప్స్ అయితే మనకు అందివ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంక్రాంతి సెలవులను అయితే ఖరారు చేస్తూ మనకు అధికారిక ప్రకటన అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అందులో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ స్కూల్స్ ప్లస్ కాలేజెస్ అన్ని రకాల విద్యార్థులకు ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, సో విద్యార్థులందరికీ కూడా మొత్తంగా ఈసారి 9 రోజుల పాటు సెలవు అయితే ఇచ్చారండి. సో ఈ యొక్క 9 రోజుల పాటు సెలవు అనేది మనకు ఎప్పటి నుంచి ఇస్తారు అనే విషయానికి వస్తే, జనవరి 10వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు మధ్యలో మనకు 9 రోజుల పాటు సెలవులు అయితే ఉంటాయి. సో వీటికి అదనంగా మనకు ఈ యొక్క సండేస్ కనుక కలిసినట్లయితే మనకు 10-11 రోజుల పాటు మొత్తంగా ఈ యొక్క సెలవులు అయితే, సంక్రాంతి సెలవులను అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రభుత్వ అండ్ ప్రైవేటు ఈ రెండు స్కూల్స్ మరియు కాలేజీలకైతే ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి జనవరి 19వ తారీఖున స్కూల్స్ అనేటివి తిరిగి రీఓపెన్ కాబోతున్నాయి. అంటే మనకు 10వ తారీఖు నుంచి నేరుగా 19వ తారీఖు వరకు నేరుగా ఈ యొక్క హాలిడేస్ అయితే మనకు ఉంటాయి. సో తర్వాత మనకు 19న తిరిగి రీఓపెనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి రెండు శుభవార్తలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ అనేది చేయడం జరిగింది. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.